Means next concept ఏంటమ్మా differentiation of one function with respect to the another function. Okay, differentiation of one function with respect to the other function. Sir, how it will be there అంటేనా సో మనకు థియరీ లాగా ఉంటుంది అన్న క్వశ్చన్. ఓకే, డిఫరెన్షియేట్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టాన్ ఎక్స్, సో డిఫరెన్షియేట్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఈ పవర్ ఎక్స్ అలా కండిషన్ ఇస్తాడు అంటే సో అక్కడ మనం క్వశ్చన్ని బేస్డ్ ఆన్ చేసుకొని వీ హ్యావ్ టు పర్ఫామ్ ద ఆన్సర్. అయితే సో దీంట్లో మనం చేయాల్సిన కండిషన్ ఏంటంటే సేమ్ లైక్ ఏ పారామెట్రిక్ లాగానే y ఈక్వల్ టు దే విల్ గివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక కండిషన్, z ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ అనే కండిషన్ ఇస్తాడు బెట. దాని నుంచి మనం చేయాలి dy/dx చేయాలి, అప్పుడు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, dz/dx చేయాలి, we will get a one value. Then here dy/dz, here derivative of y with respect to z అంటే one function with another function is equals to దీన్ని ఎలా రాయొచ్చు dy/dx/dz/dx. మనకు క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఇది మెథడ్ యాక్చువల్గా. సో ఈ మెథడ్ని ఓరియంటెడ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా, సో ఒకసారి క్వశ్చన్ చూడండి, నేను రాస్తాను. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద క్లియర్లీ బెట. సో క్వశ్చన్స్ ఏమిట, differentiate sin x with respect to e power x. differentiate sin x with respect to e power x. చెప్పండి కదా ఆల్రెడీ థియరీ లాగా ఉంటుందని ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్తో మనకి ఏమంటారు బట్టి డిఫరెన్షియేషన్ చేయండి అని అంటారు. దెన్ సియర్ అన్న ఫస్ట్ ఫంక్షన్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ y ఈజ్ ఈక్వల్స్ టు sin x. దెన్ సెకండ్ ఫంక్షన్ కన్సిడర్ యాజ్ e power x. ఏదన్నా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఫంక్షన్ని సెకండ్ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ ఏమో y అనుకోవాలి, సెకండ్ ఫంక్షన్ ఏమో z అనుకోవాలి. నా సియర్ బేటా dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ sin x is nothing but cos x. సిమిలర్లీ dz/dx is nothing but derivative of e power x అయిపోయింది కదా. నా డెరివేటివ్ ఆఫ్ y/derivative, సియర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ y, సెకండ్ ఫంక్షన్ ఈజ్ z వచ్చేసింది. దెన్ హియర్ బేటా dy/dx/dz/dx. Then what you will get here, cos x by e power x. Cos x by e power x. This we have to learn. Okay, ఇది మనకు very important one. See here, second question beta, differentiate e power x with respect to so root x. Differentiate e power x with respect to root x and y is equal to I am taking as a e power x, z equal to I am taking as a root x. అంతే కదా, ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ అనుకోవాలి, సెకండ్ ఇది రూట్ ఎక్స్. దెన్ హియర్ వాట్ విల్ గెట్ dy/dx ఈక్వల్ dy/dx ఆఫ్ e power x. నెక్స్ట్ dz/dx ఇస్ నథింగ్ బట్ 1/2 root x. అంతేనా, 1/2 root x. దెన్ వాట్ విల్ గెట్ హియర్ dy/dz ఈక్వల్ టు dy/dx/dz/dx. దెన్ హియర్ dy/dx ఇస్ నథింగ్ బట్ e power x by dz/dx ఇస్ నథింగ్ బట్ 1/2 root x. సో రివర్స్ చేయదు, e power x into 2 into under root of x. This is the solution. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా, అయితే నెక్స్ట్ హియర్ థర్డ్ వన్, డిఫరెన్షియేట్ e power tan inverse x with respect to tan inverse x. ఏంటంట e power tan inverse x with respect to tan inverse x. సో ఏమొస్తుంది చెయ్యండి ఇక్కడ. So here y equal to we have to consider as e power tan inverse x, z equal to consider as a tan inverse x. Okay, so once check here beta, dy/dx equal to derivative of ikkada we have to take this is as x, derivative of e power x is nothing but e power tan inverse x. Again dinner derivative dy/dx of tan inverse x. What will get e power tan inverse x, dy/dx of tan inverse x 1/1 plus x square, 1/1 plus x square. ఓకే, అలానే హియర్ మన dz/dx ఈక్వల్ టు వాట్ బెటా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఏంటి, ఇక్కడ దీన్ని ఎక్స్ లాగా కన్సిడర్ చేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ e power x అంటే e power tan inverse x. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ dy/dx ఆఫ్ tan inverse x తీసుకున్నాం. అగైన్ ఈ dy/dx ఆఫ్ tan inverse x కి ఫార్ములా ఏంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సిమిలర్లీ dz/dx ఈక్వల్ టు ఫార్ములా ఏంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దెన్ వాట్ విల్ గెట్ హియర్ dy/dz ఈక్వల్ టు dy/dx/dz/dx. dy/dx అంటే is nothing but e power tan inverse x into 1 plus x square by here also is beta 1/1 plus x square. This one will get cancel. Answer ఏంటమ్మా e power tan inverse x. ఓకేనా, very means very important condition.
Okay, next question. Next question, differentiate tan inverse of log x with respect to log of tan inverse x. Log of tan inverse x. So now see ikkada y equals to consider as tan inverse of log x. Okay, see here dy by dx equal to derivative, ఇది x అనుకో, derivative of tan inverse x 1 by 1 plus x square log x square, again inner derivative dy by dx of log x, then what you'll get here 1 by 1 plus log x square into dy by dx of log x is nothing but 1 by x. Okay, now z equal to consider as here log of tan inverse x, then what you'll get here dz by dx equal to should be considered as x అనుకుందాం. x అనుకుంటే ఏమైపోతుంది, డెరివేటివ్ ఆఫ్ log x 1 by x, 1 by tan inverse x, మళ్ళీ నా డెరివేటివ్ dy by dx of tan inverse of x, then what will get 1 by tan inverse x into dy by dx of tan inverse x 1 by 1 plus x square. 1 by 1 plus x square, right? కదా, నా దీని నుంచి చూడండి. సో dy by dz equal to dy by dx by dz by dx. ఓకే, సో ఒక్కసారి చెక్ చేసుకున్నాము. ఇక్కడ కండిషన్ ఏముందిరా, dy by dx అంటే ఇది ఇలా ఉంది కండిషన్, ఇదేమో ఇక్కడ ఇలా ఉంది, దాన్ని ప్రాసెస్ చేయాలి. అయిపోతుంది. ఏమొస్తుంది ఇక్కడ 1 by 1 plus log x whole square into 1 by x by 1 by tan inverse x into 1 by 1 plus x square. సింప్లిఫై చేస్తే చేయండి, లేదు అనుకుంటే లేదు. ఓకే, వెరీ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్. y ఈక్వల్ టు sin inverse of 2x by 1 plus x square, z equal to cos inverse of 1 minus x square by 1 plus x square. Right? So once చూడండి d ఇక్కడ put x equal to tan theta, then theta equal to you will get tan inverse of x. Same here also, x equal to I am taking tan theta, then theta equal to what you will get beta, theta equal to what you will get beta, tan inverse of x. Right? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. Now substitute here beta, y equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta, then here sin inverse of this become a sin 2 theta. Here sin inverse sin get cancelled, what will get beta here 2 theta, y అనేది 2 theta వచ్చింది. Then y equal to 2 into theta is nothing but ఏంటి beta, tan inverse of x. Then here dy by dx equal to 2 into derivative of tan inverse x 1 by 1 plus x square, 1 by 1 plus x square. Here also see here beta, z equal to cos inverse of 1 minus tan square theta by 1 plus tan square theta. Then z equal to what will get beta, cos inverse of cos 2 theta, cos inverse cos get cancelled. Z equal to what beta, 2 theta. Z equal to 2 into theta is nothing but tan inverse x. Then dz by dx equal to 2 into 1 by 1 plus x square, 1 by 1 plus x square. Then here beta dy by dz equal to dy by dx by dz by dx. Then what will get here 2 into 1 by 1 plus x square by 2 into 1 by 1 plus x square. This one get cancel, answer equal to 1. Very means very important condition. ఇది మనకి ఏంటమ్మా, సో ఈ ఫంక్షన్ డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ద అనదర్ ఫంక్షన్.